నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 36వ శ్లోకము. నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడు కృష్ణుడితో తన బాధను చెప్పుకుంటున్నాడు. తనకు ఎగోని వచ్చింది, వీళ్ళందరినీ తన వాళ్ళని చూసేసరికి ఎగోని వచ్చింది. సో అది మాటల రూపంలో కృష్ణుడితో బయట పెడుతున్నాడు. ఈ విషయం సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. ఓ జనార్దన అంటే కృష్ణుడిని, ఓ జనార్దన, ఇప్పుడు వీళ్ళందరినీ ఈ ధార్త రాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు అంటే కౌరవుల్ని చంపితే నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన, మనకేం ఆనందం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడిని కూడా కలిపేస్తున్నాడు. మనకేం ఆనందం వస్తుంది వీళ్ళని చంపితే? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. వీళ్ళు ఆతతాయినులే, డెఫినెట్గా వీళ్ళు పాపాత్ములే, వీళ్ళు పాపాలు చేశారు. అట్లాగే ఇతరులని, ఆతతాయిలు అంటే ఎవరు? ఇతరులని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కలిగిన వాళ్ళు. సో కౌరవులు గతంలో చాలాసార్లు పాండవుల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సో వీళ్ళు ఆతతాయులే, డెఫినెట్గా వాళ్ళు పాపాత్ములే. కానీ వాళ్ళని చంపడం వల్ల మనకి ఏం శ్రేయస్సు కలుగుతుంది, పైగా మనకి పాపం తగులుతుంది అని చెప్పి కృష్ణుడికి చెప్తున్నాడు అర్జునుడు. సో తన బాధ ఒక ఎగోని నుంచి ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాడు తను. అంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తను తెలియట్లేదు తనకి. ఒక యోధుడు అయ్యుండి గతంలో చాలా యుద్ధాలు గెలిచిన అర్జునుడు మెంటల్గా, ఫిజికల్గా నేను వీక్ అయిపోయాను, గాంధీవం పట్టుకోలేకపోతున్నాను, అందరూ నా వాళ్లే, వాళ్ళని చంపితే పాపమే తగులుతుంది, శ్రేయస్సు కలగదు అని చెప్పి పైగా కృష్ణుడిని కూడా కలిపేసుకుని మనకేమి సుఖం వస్తుంది, మనకేం ఆనందం వస్తుంది, పాపం తప్ప అని అంటున్నాడు. సో అర్జునుడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఎట్లా మూవ్ అవుతోందో మనం గమనించవచ్చు. సో ఇదంతా మనకు కూడా మనం కనుక అన్వయించుకుంటే ప్రతి ఒకేషన్లో మనం ఎట్లా జారిపోతూ ఉంటామో మనం గమనించుకోవచ్చు. సో ఫర్దర్గా చూద్దాం ఏమవుతుందో. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.